సార్ ఒక ఇంపార్టెంట్ జంక్షన్ మీ లైఫ్లో ఎప్పుడు వచ్చిందంటే నేను ఒక యాక్టివ్ పొలిటీషియన్ లాగా ఒక రోల్ తీసుకోవాలని మీ డెసిషన్ తీసుకున్నప్పుడు. సో అ లాట్ ఆఫ్ పీపుల్ వుడ్ లైక్ టు నో ఆ డెసిషన్ ఏ రీజన్ వల్ల మీరు తీసుకున్నారు అండ్ ఆ ట్రాన్సిషన్ మీ లైఫ్లో ఎప్పుడు జరిగింది? యాక్చువల్గా మేము విద్యార్థి ఉద్యమాల్లో ఉన్నప్పుడు మేము వామపక్ష ఉద్యమాలకు దగ్గర ఉండేది. మా విద్యార్థులు ఎదుర్కొనే సమస్యల మీద మేము ఫైట్ చేసేది. మా మెస్ బిల్ల గురించి కావచ్చు, మా హాస్టళ్ళల్లో ఉండేటువంటి వాతావరణం ఇంప్రూవ్మెంట్ గురించి కావచ్చు, గవర్నమెంట్ స్కూళ్ళలో చదివే వాళ్ళకు పాఠ్య పుస్తకాలు కావచ్చు, మాకు వచ్చే స్కాలర్షిప్లు కావచ్చు, క్వాలిటీ ఎడ్యుకేషన్ కావచ్చు, ఒక అప్పుడప్పుడు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలు ఇవన్నీ ఉండొచ్చు. కానీ మళ్ళీ మేము వ్యాపారం మా జీవితంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమం మొదలైన నాడు తెలంగాణ ఉద్యమం అనేది ఒక రాజకీయ పరమైనది కాకుండా ఇక్కడి ప్రజల యొక్క చిరకాల కోరిక కాబట్టి, యాస్పిరేషన్ కాబట్టి, దానికోసం 1952లో ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనేక మంది చనిపోయినరు. 1969లో అనేక మంది వందల మంది చనిపోయిన నేపథ్యం ఉంది. కాబట్టి మళ్ళీ మూడో తరం ఆ ఉద్యమాన్ని చేపడుతున్నప్పుడు అది కేసీఆర్ గారి నాయకత్వంలో మొదలైనప్పుడు మేమందరం ఆ తెలంగాణ ప్రజల యాస్పిరేషన్ ఫుల్ఫిల్ చేయడంలో మా పాత్ర కూడా ఉండాలని చెప్పి మేము దాంట్లో జాయిన్ అయినాం. అట్లా జాయిన్ అయినాం. తెలంగాణ ఉద్యమం వల్ల జాయిన్ అయినాం తప్ప ఒక ఎమ్మెల్యే కావాలనో, ఒక ఎంపీ కావాలనో, లీడర్ కావాలనో దాంతో జాయిన్ కాలే వాస్తవం. ఆ క్రమంలో అనివార్యంగా మేము ఎమ్మెల్యేలమైనాం, ఆ క్రమంలో అనివార్యంగా ఇలా మంత్రులమైనాం, ఇలా ఎంపీలమైనాం తప్ప మేముగా ఈ రాజకీయాల్లో ఇంట్రెస్ట్ ఉండి జాయిన్ అయ్యడం కాదు వాస్తవం.